నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో లావణ్య ఈమెదైతే నడుస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడు మన న్యూస్లో అంటే యూట్యూబ్ ఛానల్స్కి మంచి ఫీల్డ్ మంచి కంటెంట్ ఇస్తుందని అనుకోవాలి. ఇప్పుడు అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటంటే తన నగలు పోయాయని చెప్పేసి నాసింగ్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేసింది. 12 లక్షల విలువైన నగలు పోయాయని చెప్పేసి తన కంప్లైంట్ అయితే ఫైల్ చేసింది. మరి అసలు ఏంటి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఈ స్టోరీ ఎక్కడి వరకు వెళ్తుంది మరి అడిగి తెలుసుకుందాం. దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే లావణ్య కొత్తది అంటే ఇప్పుడు దాకా రాస్తారని అన్ని గురించి చూస్తాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పోలీస్ స్టేషన్లో నాసింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏంటంటే తన దగ్గర ఉన్న ఏదైతే 12 లక్షల రూపాయల విలువ గల బంగారం దొంగతనం పోయింది అని చెప్పేసి చెప్పింది. ఇందులో వాస్తవం ఉందంటారా మరి? అసలు లావణ్య అనే పేరు కూడా ఫేకే, లావణ్య కూడా ఫేకే. ఆ పేరు ఒకసారి అన్విక ఉంటుంది, ఒకసారి లావణ్య ఉంటుంది, ఒకసారి ఇంకేదో ఉంటుంది, ఒకసారి ఇంకేదో ఉంటుంది. ప్రపంచానికి ఇంకేదో 100 ఉంటాయి. లావణ్య అసలు ఆ పర్సనే ఫేక్. ఇంకా వాళ్ళు ఏం చెప్పినా సరే మనం నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి అసలు టాపిక్లకి ఎందుకైనా సరే ఈమె గురించి మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు శేఖర్ భాష ఎందుకు మాట్లాడాడు అంటే ఒక మేల్ యాక్టివిస్ట్గా ఒక అబ్బాయిని ఈమె హెరాస్మెంట్ చేస్తుంది కాబట్టి తను మాట్లాడాడు. మనకేం పని, మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఒక సినిమా హీరోని హెరాస్ చేస్తున్నందుకు, కొన్ని సినిమాలను ఈవిడ ఇబ్బంది పెడుతున్నందుకు మనం మాట్లాడుకుంటాం అంతే. ఇంకంతమించి ఇంకేం లేదు. లావణ్య ఒక మనిషి కాదు, అసలు ఆడేది అంతకంటే కాదు. ఆమె గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. కాకపోతే మనకి ఏంటంటే తన వల్ల మనకు జరిగే డ్యామేజ్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వీఆర్ స్పీకింగ్. ఇప్పుడు బేసిక్గా చాలామందికి ఒక డౌట్, అసలు వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, ఏంటిది, వీళ్ళకి పరిచయాలు ఇవన్నీ. యాక్చువల్గా రాస్తారును ఒకేసారి ఒక 3 సినిమాలు సైన్ చేశాడు. రాజా రవీంద్ర ఇప్పించాడు దగ్గర ఉండి. అయితే ఒక మేనేజర్గా తనకి సినిమాలు ఇప్పించే వరకే ఆయన బాధ్యత. కానీ అఫ్కోర్స్ ఆ సినిమాని నిలబెట్టేలాగా యాక్ట్ చేయడం కూడా హీరో బాధ్యత. కానీ అవి ఆడుతాయా లేదా అన్నది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళ మీదే ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ ఆడినా ఆడకపోయినా నేనేది సినిమాలు ఇప్పించా, కానీ ఈ అబ్బాయిని మాత్రం సెటిల్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అని చెప్పేసి తను ఏం అనుకున్నాడు, వీడికంటే స్థిరాస్తి ఉంటే బాగుండు, రేపటి రోజు ఏమవుతాడో. మరి సినిమాలే తిప్పిగలిగా, అవన్నీ ఆడితే లేదో నాకు తెలియదు, అవి డిపెండ్స్. నా డ్యూటీ అయితే నేను చేశాను. సో మంచి పేమెంట్ ఇప్పించేసరికి ఒకేసారి సమ్ అమౌంట్ వస్తే పలానా చోట ఇన్వెస్ట్ చెయ్యి, మంచి విల్లాస్ అవుతున్నాయి, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి కోకాపేట దగ్గర తీపిచ్చాడు. అదే కమ్యూనిటీలో వీళ్ళ ఇంటి పక్కనే క్యాథరిన్ తెరిసా, ఓ 2 అడుగులు ముందుకేసే రాజా రవీంద్ర ఇంటికి కొంచెం 2 అడుగుల మధ్యలోనే ఈయన దిలీప్ శంకర్, ఆయన ఇల్లు కూడా అక్కడే. అందుకే లావణ్యకి ఈజీగా దొరికాడు బేసిక్గా. సో వీళ్ళ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు ఆయనను పెట్టుకుంది స్టార్టింగ్ ఏదో. అండ్ ఇంకొకటి రాస్తానికి ఇంకో చిన్న ఫోబియా ఉంది. గట్టిగా అరిచేసావనుకో తను ఇలా షివర్ అయిపోయి ఇలా పడిపోతాడు. కనీసం 1 రోజు వరకు తను లేవడు, ఇంకా అలాగే ఉండిపోతాడు. ఇది కూడా లావణ్య అడ్వాంటేజ్గా తీసుకొని అదే పనిగా అరిచి అతను అలా గురి చేసేది. ఇదేంటి వీడు 6 గంటలైనా ఫోన్ లేపట్లేదు, నిన్నటి నుంచి ఫోన్లో లేడు అని చెప్పేసి హరియానా గ్లోరీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాళ్ళు, ఏమైందో తెలియదు చూద్దాము అని. ఇది ఓవరాల్గా. సో ఇప్పుడు దిలీప్ శంకర్ని పెట్టుకోగానే ఇదేదో మంచి కేసు, ఇంత మంచి సొసైటీలో, ఇప్పుడు దిలీప్ శంకర్ ఉన్న సొసైటీలోనే వాళ్ళు ఉన్నారు. ఆ సొసైటీ వాల్యూ ఏంటో ఆయనకు తెలుసు. ఇంత మంచి సొసైటీలోనే వీళ్ళు ఉంటున్నారు అంటే వీళ్ళు ఇంకెంత రిచ్చో అనుకున్నాడు దిలీప్ శంకర్. ఇప్పుడు మనం ఒక ల్యాంకోలో నువ్వు నేను ఉంటున్నామమ్మా, మనం ఏదో రెంట్కు ఉన్నాం, ఓ 30,000 రెంట్ ఇచ్చి ఊరికే చూపించుకుందామని ఉన్నాం అక్కడ. నలుగురితో ఉంటే మనకు కూడా సొసైటీలు బాగుంటుంది అని. మన పక్కనే ఈ దిలీప్ శంకర్ లాయర్ ఉన్నాడు అనుకో, నేను ఉంటున్న సొసైటీలోనే వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు నాకంటే ఇంకెంత రిచ్చో అని భ్రమపడి లావణ్య కేసు టేకప్ చేసుకున్నాడు. బాగా ఎంతంత వెయిటేజ్ ఇస్తే ఎంత లేపితే అంత రేట్ వస్తుంది అనుకున్నాడు. కానీ ఎంత లేపినా అక్కడ పావుల రాదు అనే విషయం తెలిసిపోయింది. వదిలేసి వచ్చేసాడు ఆ కేసుని. లావణ్య కూడా అంత రూపాయి తీయలేకపోయింది. చూసింది నాకు వాడు వద్దు, నాకు అవసరం లేదు అని కూడా అనింది లాస్ట్కి. ఇకపోతే ఒకనొక టైంలో ఇంకా ఇల్లు తప్ప వీడి దగ్గర నుంచి ఏమీ రాదు. ఒక కారు ఉంది, తార్ లాంటిది, ఒక జీప్ ఏదో మంచి ఇష్టపడి కొనుక్కున్నాడు, అది కూడా ఈపీలే తీసుకుంది. సో ఈ 2, ఆ కారు ఆ కొంప ఇచ్చేస్తే సైలెంట్ అయిపోతా అనేది ఈమె డిమాండ్ ఇప్పుడు బేసికలీ. నీకు అర్థమవుతుందా? ఫస్ట్ నుంచి లావణ్య ఎంత చేసినా సరే నాకు వద్దు అన్నావు, మరి వద్దన్నప్పుడు కేసు వాపస్ తీసుకోవచ్చు కదా. అయినా సరే ఎందుకు మరి టీవీ ఛానల్స్కి వెళ్తున్నావు, నీకు ఇంకేదో కావాలి, ఏం కావాలి అంటే ఇప్పుడు వచ్చింది కొలిక్కి. చాలా డబ్బు, ఇల్లు, కారు అన్నీ ఎక్స్పెక్ట్ చేసింది. ఇప్పుడు కేవలం ఆ ఇల్లు, కారు తప్ప ఇంకేమీ లేదు కాబట్టి ఇది ఉంది.
అయినా సరే డబ్బులు ఎక్స్పెక్ట్ చేసింది నా 12 లక్షల విలువైన బంగారం దొబ్బేశారు అని చెప్పేసి ఇప్పుడు కేసు పెట్టింది. సరే ఈమె గురించి మాట్లాడుకోవడం కూడా దండగా, అలాంటి వాళ్ళ గురించి వేస్ట్. సో ఏం చేసిందో చూద్దాం, ఈమె చేసిన దారుణాలు. సో ఇన్ని రకాలుగా ఆ పిల్లోడిని బాగా హెరాస్ చేసింది డబ్బు కోసం. 3 నెలలు ఈ పిల్లోడు మాట్లాడు, ఈ 3 నెలలే నాకు కరెక్ట్, నా జీవిత కాలంలో నాకు దొరికింది ఇవే 3 నెలలు అనుకుంది. ఏ 3 నెలలు అంటే రాస్తారండి వరుస పెట్టి 3 సినిమాలు రిలీజ్కున్నాయి. ఒకటి పురుషోత్తముడు, ఇంకొకటి తిరగబడ్ర స్వామి, ఇప్పుడు నెక్స్ట్ రేపు 13 రిలీజ్ అయ్యే భలే ఉన్నాడే. ఈ 3 అవసరం జూలై 5న కొబ్బరికాయ కొట్టి సీరియల్ని ప్రారంభించింది, క్లాప్ కొట్టి. ఈ 13th వరకు అంటే సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా, సెప్టెంబర్ హాఫ్ వరకు రాజ్ తరుణ్ మాట్లాడు అని తెలుసు దానికి. ఎందుకంటే రాజ్ తరుణ్ మంచి లిరిసిస్ట్, తను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు స్టార్టింగ్లో, స్క్రీన్ ప్లే బాగా రాస్తాడు అండ్ ప్రొడ్యూసర్స్ హీరో. తన వల్ల సినిమా వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకున్నాడు, అంటే లైక్ హీ కాంట్ బేర్ ఆ టైప్ మనిషి. అది ఆ విషయం ఈమెకు తెలుసు. సో వాడు ఎట్లా మాట్లాడని ఈ 3 నెలలనే ఎంచుకుంది లావణ్య తన జీవితకాలంలో దొరికిన బంగారం లాంటి ఆఫర్. సో ఈ 3 months అంటే నేను ఒక అబ్బాయి మీద 3 నెలలు అదే పనిగా పోరాడుతున్నా వాడు ఒక్క మాట మాట్లాడలు అంటే నేనే గెలుస్తాను అనుకుంది. కానీ తనకు తెలియదు లైన్ లైట్లోకి అనుకోకుండా శేఖర్ భాష లాంటి వాళ్ళు వస్తారు, ఇంకా చాలా మంది ఇతనికి సపోర్ట్ గా మనం కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా ఇంతమంది మాట్లాడతారని అసలు ఊహించలేకపోయింది. అంటే ఇక్కడ తను ఏంటంటే ఫీమేల్ కార్డ్ ప్లే చేస్తే సరిపోతుంది, సో నేను అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే నాకు సింపతి గెయిన్ అవుతుంది, సో అందరు నా పక్కనే ఉంటారని అనుకుంది. బేసిక్ గా తను అదే బేసిక్ అలా అనుకుంది. కానీ ఇవాళ రోజుల్లో అలాంటి నడవని ఇప్పుడు తెలిసింది ఇంప్లిమెంట్ చేశాక. సో ఏం చేసింది, ఇప్పుడు ముంబై ఎందుకు వెళ్ళింది అనే దానికి ఆన్సర్. ఫస్ట్ నుంచి అసలు లావణ్యకి ఏం కావాలి, తన మెయిన్ ఎజెండా ఏంటంటే రేపో ఎల్లుండో నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాను, నా పిల్లకి తెలుసు, వరలక్ష్మి కేసులోనో లేకపోతే విజయవాడ కేసులోనో. నేను జైలుకి వెళ్ళిపోతే నువ్వు కూడా సర్వనాశనం అయిపోవాలి, నీకు సినిమాలు ఉండొద్దు అని జూలై 5th టార్గెట్ చేసింది. ఫస్ట్ సినిమా అప్పుడు, సెకండ్ సినిమా అప్పుడు మళ్ళీ టార్గెట్ చేసింది. 2 సినిమాలు అయిపోయాయి, వచ్చిపోయాయి. ఇప్పుడు 3వ సినిమా ఇప్పుడు రిలీజ్కి ఉంది. మధ్యలో శేఖర్ భాష హల్చల్ చేసి బిగ్ బాస్కి వెళ్ళాడు. లావణ్య కూడా వదిలేసింది, కాడబారేసిన ఎద్దులాగా కేసును వదిలేసి కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ సడన్గా ముంబై ఎందుకు వెళ్ళింది అంటే ఇప్పుడు నెక్స్ట్ 13th ఆ సినిమా రిలీజ్ ఉంది, భలే ఉన్నాడు. అందుకు ఈరోజు రేపు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు. సాటర్డే సండే కనుక రచ్చ చేస్తే మండే వరకు భలే ఉంటుంది అని అనుకుంది ఆవిడ. యాక్చువల్లీ ఈ వారం ఇది లేపడానికి అని చెప్పేసి కావాలని ఈమె మెయిన్ అటాక్ మూవీస్, ఆ సినిమాలు ఆడొద్దు, సినిమాలు ఆడకపోతే రాస్తారని వల్ల అని చెప్పి వాళ్ళు తిడతాడు. వీడి వల్ల మేము సినిమాలు తీసుకోలేకపోతున్నాం, మా సోషల్లో కంప్లైంట్ ఇచ్చి మా నుంచి సస్పెండ్ చేసేయాలి ఆయన్ని, వాడికి ఇంకా జీవితంలో సినిమాలు రావద్దు. ఈమె ఎలా అయితే నాశనం అయిందో అతను నాశనం అయిపోవాలి. అండ్ ఆ ఇల్లు ఎందుకు కొట్టేద్దాం అనుకుందంటే రేపటి రోజు ఈమె ఒకవేళ జైలుకి వెళ్ళింది అనుకో, విడిపించడానికి వాళ్ళ అమ్మ నాన్న రారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పటికే సాయశక్తిలా పెట్టేశారు. వాళ్ళకి ఆ నాన్నకు ఆశ చూపించింది, నువ్వు నాతో ముంబైకి రా, గొడవ చేయి, మనకు విల్లా వస్తుంది అని. సిగ్గు లేకుండా వెళ్ళాడు. మొన్నటి దాకేమో రాస్తారు నువ్వు మంచోడు, నా కూతురు చెడ్డది, అది ఇలాంటిది అలాంటిది, నేను తిరగలేకపోతున్నాను, తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్పిన ఆయన ఇల్లు వస్తుంది అనగానే సొంగగార్చుకుంటా ముంబై వెళ్ళాడు. అక్కడ పోలీసులు ఏమన్నా ఇచ్చేసారంటే ఇటు మనకేం ప్రొజెక్ట్ చేసింది, ముంబై పోలీసులు మేము రాగానే మాకు సన్మానం చేశారు, మేము చాలా గొప్ప పని చేశామని అభినందించారని చెప్పింది. అక్కడ జరిగింది ఉల్టా, కుక్క బూతులు తిట్టారు ఇద్దరిని. పెద్దోడు అని చెప్పి ఆయన్ని తన్నల, ఆడపిల్లని ఈమె తన్నల. ఆడపిల్ల కనిపించింది కాబట్టి, ఇది ఆడపిల్ల కాదు, తన్నల పిచ్చ బూతులు తిట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన దగ్గర ఉంది. అండ్ ముంబై పోలీసు చార్జ్ షీట్ ఇంకోసారి రావద్దు ఇక్కడికి అని చెప్పి గట్టిగా చెప్పారు. కేసు కూడా ఫైల్ అయిపోయింది. అండ్ అక్కడికి వెళ్ళి రాస్తారని ఫోన్ దొబ్బేసింది లైవ్లో, అది కూడా మనకు రికార్డ్ అయింది, మాల్వి రికార్డ్ చేసింది, మనకు ఆ ఫుటేజ్ కూడా ఉంది. ఇంకా చేయాల్సినవన్నీ చేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను అక్కడ నుంచి రాస్తారని కీస్ అడగడానికి వెళ్ళాను, ఆయన కీస్ ఇచ్చాడు. అసలు ఎందుకు వెళ్ళా ముంబై అంటే ఇక్కడ బీరువా కీస్ రాస్తారం దగ్గర ఉన్నాయంట, ఆ కీస్ అడగడానికి వెళ్ళిందంట పెద్ద మనిషి. వెళ్తే రాస్తారం కీస్ ఎక్కడ ఉన్నాయని అడిగితే ఇదిగో అమ్మ బొడ్డుకే ఉన్నాయని చెప్పి ఇచ్చాడు. తాళాలు గుత్తి ఇచ్చేసరికి హే అని చెప్పేసి వచ్చేసింది. అంటే వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఈయనెందుకు ఉన్నాడని అందుకే గొడవ చేశాను. మరి నువ్వు అట్లాంటప్పుడు ముంబైకి రాస్తారం దగ్గర కదా వెళ్ళాలి, మాల్వి ఇంటికి వెళ్ళావు అంటే మాల్వి ఇంట్లోనే రాస్తారని ఉంటాడని చెప్పేసి వెళ్ళాను. మరి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈయన ఇక్కడ ఉన్నాడని ఆమెను ఎందుకు అడుగుతున్నావు? అన్ని
ఈ కథలన్నీ మనకు తెలిసినవే. సో ఇప్పుడు ఏం చేసింది, ఆ తాళాల గుత్తి కోసం వెళ్ళాను, తీరా వచ్చి చూసేసరికి ఓపెన్ చేసి పెద్ద షాక్. నేను బీరువా మొత్తం ఖాళీగా ఉంది, 12 లక్షలు విలువైన గోల్డ్ లేదు, మాల్వే ఎత్తుకెళ్ళిందంట. అంటే అక్కడ అంత పెద్ద దాంట్లో అంత పెద్ద విల్లాలో ఇంతవరకు సంపాదించిన ఓన్లీ కేవలం 12 లక్షలేనా? ఏమో లేదు, నార్మల్ గా అయితే ఆమెకున్న దాని ప్రకారం ఒకవేళ రాష్ట్రానికి దాని ప్రకారం బాగానే ఉండాలి. లేదు 12 లక్షలే ఉందనుకో, అంతే ఉందనుకో. అది కూడా ఆయన నా మీద ప్రేమతో కొన్నాడంట. మంగళసూత్రం ఉందంట, అదేదో 2 తులాలంట. ఆ మంగళసూత్రం పోయిందంట మెయిన్గా. అది రాస్తారు దగ్గరుండి కట్టాడంట 3 ముళ్ళేసి. ఇది ఈవిడ చెప్పిన కథ యాక్చువల్గా. అండ్ ఈ కథలన్నీ వినడానికి చక్కగా కేసులు నమోదు చేసుకోవడానికి ఈవిడకంటూ ఉన్న ఒక ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ నార్సింగి పోలీస్ స్టేషన్. ఈ కంప్లైంట్ కూడా అక్కడే పెట్టింది. వాళ్ళు ఈ కంప్లైంట్ని నమోదు చేసుకున్నారు. అయ్యో వాట్ ఈస్ దిస్ అని. వీళ్ళిద్దరు నోటీసులు పంపారంట, సమాధానం చెప్పండి అని. ఎవతి పడితే అది, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ కంప్లైంట్ ఇచ్చేసరికి వాళ్ళు రాసుకోవడం ఏంటి, వీళ్ళకి నోటీసులు పంపడం ఏంటి? నీ దగ్గరకు వచ్చింది మనిషా, గాడిదా, ఆడదా, పందా, తెలీదా నీకు? నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా, ఆమె స్పృహలో ఉందా, స్పృహ లేకుండా మాట్లాడుతుందా, తెలీదా నీకు? ఇప్పుడు అదే లావణ్య వెళ్ళి నరేంద్ర మోడీ నా జాకెట్ చింపాడంటే కేసు పెట్టి మోడీకి పంపిస్తావా సమన్లు? వాళ్ళకన్నా ఉండాలా కొంచెమైనా? ఆమె లాంటిది, అది పిచ్చిది, వచ్చి ఏది పడితే అది వాగుతుంది. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం, ప్రపంచమంతా చెప్తుంది ఈమెకి మెంటల్ కండిషన్ బాగాలేదని. ఈరోజు మీరు వచ్చి ఆమె చెప్తుంది, వీళ్ళు రాసేసుకుంటున్నారు ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు. చాలా ఫ్రీగా దొరికినట్టున్నాయి ఎఫ్ఐఆర్లు, అక్కడ రాసేసుకుంటున్నారు అన్ని. అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొన్నటి వరకు రాస్తారని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అన్నారు. నిజంగా ఈ కేసులో అసలు వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యి మరి ఇద్దరు అంటే ఒక్కొక్క టైప్ లో రాస్తారని విషయం అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పాపం ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది కదా. నన్ను పలానా వాడు 10 ఏళ్ల నుంచి వాడుకున్నాడు, ఇదిగో ప్రూఫ్. నాకు వీడి వల్ల కడుపు వచ్చింది, ఇదిగో ప్రూఫ్. నన్ను తిట్టాడు, ఇదిగో ప్రూఫ్. నన్ను కొట్టాడు, ఇదిగో ప్రూఫ్. మరి ఎన్ని ప్రూఫ్లు ఉన్నాక వాడు నిందితుడే కదా. అఫ్ కోర్స్ ఆ ఛార్జ్ షీట్లో నిందితుడైనంత మాత్రాన ప్రపంచం మొత్తంలో రాస్తారు నిందితుడు అంటే ఎవడు నమ్మడుగా, అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. సో ఇది జరిగింది. సో ఇప్పుడు ఈవిడ వచ్చేసి మొన్న ఏం చేసింది, ఈ కేసు నుంచి బయటపడడానికి ఇప్పుడు దిలీప్ శంకర్ అవుట్ అయిపోయాడు కేసు నుంచి. నాకు వద్దమ్మో నువ్వు అని. ఆయన పరువు కూడా పోయింది ఈ కేసులోకి వచ్చిన తర్వాత. ఇంతకుముందు కొద్ది గొప్ప ఉండేది, ఉన్నది కూడా పోయింది. ఆయన ఎలా చెప్పాడనే తర్వాత సంగతి. ఈ కేసు గురించి ఆయనకు అసలు పరిపక్వత లేకుండా మాట్లాడాడు. అది తర్వాత ఉన్న తప్పు తెలుసుకొని సరే విరమించుకున్నాడు. గతంలో ఈమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఒక లాయర్ ఉండే, ఈమెను విడిపించిన అతను. తర్వాత ఆయనతో ఈమె కొన్ని రాజకార్యాలు నడిచాయి, వాళ్ళిద్దరికి మళ్ళీ బ్రేకప్ కూడా అయింది. ఆ లాయర్ని ఏం చేసింది, మళ్ళీ పిలిచింది. వాడు వచ్చేసాడు సొంగ ఖర్చుకుంటూ. వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లోకి వస్తే అందరూ చూస్తారు, బాగోదు, ఇప్పటికే నా మీద లేనిపోయిన ఎలిగేషన్స్ అన్నీ ఉన్నాయి, నువ్వు అట్రా ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అక్కడ మాట్లాడదామని చెప్పింది. వీడు కార్ దిగి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ చూసి శేఖర్ పాషాకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సార్ లావణ్య ఎవరినో పట్టుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చింది అని. శేఖర్ పాషా రాస్తారని కాల్ చేసి అది పలానా టైంకి నాకు అక్కడ ఫుటేజ్ కావాలి అంటే ఈయన తీసి ఇచ్చాడు. ఆమె కార్ తీసి ఈయన వచ్చాడు, అక్కడ ఏదో మాట్లాడుకుంటే అలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళారు. కేసు గురించి మాట్లాడడానికి వెళ్ళారులే, మరి అంత బరి తెగించిందని నేను అనుకోను. తెగించినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే లావణ్య అలాంటిదే కాబట్టి. అండ్ నెక్స్ట్ రాస్తారు తగిలింది మొన్నమ్మా 2014 సంథింగ్. ఈమెకి ఇంటర్మీడియట్ నుంచి ఇట్లాంటి వ్యవహారాలు బోల్డ్ ఉన్నాయి. అండ్ కనీసం 1 డజన్కు పైగా కడుపు తీయించుకుంది. బోలేడండి, డజన్కు పైగా, 20కి పైగా. అన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయి, అందరి దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఈమె వల్ల చనిపోయినోడు కూడా ఒకడు ఉన్నాడు సూసైడ్ చేసుకొని, అవినాష్ అనే వ్యక్తి. అండ్ ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా ఈమె దాటికి తట్టుకోలేక కాలేజ్ మానేసిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికీ అందరి దగ్గర ప్రూఫ్లు. వాళ్ళ అమ్మ నాన్నలే చెప్తున్నారు జరిగిందంతా కూడా. ఈమె వల్ల తలెత్తుకోలేకపోయామని. ఇంట్లో నాన్న దగ్గర ఏమో హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అంటే చిల్లర పెట్టింది. తల్లినేమో నేను ఎయిర్ హోస్టెస్గా చేస్తా అంటే తండ్రి ఒప్పుకోడు. వాళ్ళు మొన్నే ఒక కోర్స్ చేసాం, మళ్ళీ ఇంకో కోర్స్ ఏంటి అంటాడని. లేదమ్మా హోటల్ మేనేజ్మెంట్లో అంట్లు తోమంటున్నారు, నా వల్ల కావట్లేదు, నేను ఇంకేదో ఎయిర్ హోస్టెస్గా చక్కా తిరుగుతాను ఫ్లైట్లో అని చెప్తే పాపం వెళ్ళి 30 లక్షలు తెచ్చిస్తే ఆ 30 లక్షలు పట్టుకొని గోవా వెళ్ళి జల్సా చేసి వచ్చింది. ఇది లావణ్య యాక్చువల్లీ. ఇప్పుడు కూడా ఒక మంచి కత్తి లాంటి క్యాండిడేట్తోనే ఉంటుంది, అబ్బాయి కాదు అమ్మాయి. ఇద్దరు దొందే అనమాట. ఆమె లావణ్యకు మించిన కంచు, ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇప్పుడు. ఆమె డీటెయిల్స్ తర్వాత పెడితే ఎందుకు ఇప్పుడు ఆ పేరు మనం చెప్పడం, కానీ అది సంగతి. సో ఓవరాల్గా ఈవిడ వ్యవహారం ఇది. ఇప్పుడు అయితే నగలు పోయాయని కేసు పెట్టింది. రేపటి రోజు ఇంకేమన్నా కేసు పెట్టినా ఆశ్చర్యం లేదు.
ఇలా ఉంటుంది. ఇంకా చెప్పనా, అసలు ముంబై పోలీసులే నా జాకెట్ చింపారని కూడా ఆ పోలీసుల మీద ఇక్కడ నార్సింగ్లో కేసు పెడుతుంది. నేను న్యాయం కోసం వెళ్తే ఆ కానిస్టేబుల్ నా జాకెట్ చింపారంట. లావణ్య అలాంటిది, అది లావణ్య, యు నో దట్. అవును, నా తండ్రి సాక్ష్యం అంటారు, వాడు కూడా అలాగే చెప్తాడు, నిజమేనండి నేను న్యాయం కోసం నా కూతురుని తీసుకొని వెళ్తే వాళ్ళు ఇలా చేశారంటాడు. ఆ టైప్ మనుషులు వీళ్ళు. సో మ్యాక్సిమం వీళ్ళని దూరంగా పెట్టాలి. ఇప్పుడు రాజ్ తరుణ్ అయితే సఫర్ అవుతున్నాడు. సో మ్యాక్సిమం సొసైటీ అయితే ఆయనకు సపోర్ట్గానే ఉంది. లావణ్య ఏంటనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫ్రెష్గా ఫిలిం నగర్ వెళ్ళి ధర్నా చేస్తా అంటుంది. శ్రీరెడ్డి కూడా ఒక న్యాయం ఉంది, ఏంటో తెలుసా? పాప మా పిల్లని అందరు అవకాశాలు ఇస్తా అంటే వెళ్ళారు. లాస్ట్కి ఏమయ్యే అవకాశం అంటే పోవే ఎల్లు అంటే ఆమెకి ఒళ్ళు మండి బట్టలు ఇప్పుకొని కూర్చుంది. లావణ్య ఎందుకు కూర్చుంటుంది? లావణ్య వల్ల కదా అందరు నాశనం అయ్యింది. పాయింట్లెస్ అన్నమాట, పాయింట్లెస్, బేస్లెస్, సెన్స్లెస్, అన్నీ లెస్సే. ఇప్పుడు లావణ్యలో అక్కడ కూర్చున్నాయంటే నాకు మా అసోసియేషన్ న్యాయం చేస్తుంది అనుకుంటే ఏం న్యాయం చేస్తారు? అసలు మా అసోసియేషన్ కి ఈమె ప్రాబ్లం కి సంబంధం ఏంది అసలు? రాస్తారు సినిమా ఓడంట ఈమె నగలిపోయాయని రాస్తారు నన్ను మోసం చేస్తే నాకు నా రాస్తారు కావాలి, మాల్వి మల్హోత్రా ఇప్పించాలని ఏదో సంత వెళ్ళి అక్కడ కూర్చుంటా అంటుంది. ఈమె గురించి రేపటి రోజు ఫిలిం నగర్ ఇగో ఒకటి చెప్తున్నా, ఓపెన్ స్టేట్మెంట్, మా ఎక్కడన్నా కనిపిస్తే చెప్పించు కొట్టండి. నేనే చెప్తున్నా ఓపెన్గా, సీరియస్లీ. ఎక్కడ లావణ్యం కనిపిస్తే చెప్పించుకోండి. మీకు ఎంత పుణ్యం తెలుసా? నవరాత్రులు వినాయకుడికి పూజ చేసిన దానికంటే 5 పుణ్యం ఎక్కువ వస్తుంది ఇలాంటి దానిదంతే, సీరియస్లీ. లేదా కాండ్రించి మొహం మీద ఉన్నాయండి, అంత పుణ్యం వస్తుంది. నేనే ఓపెన్గా చెప్తాను. రైట్.